రైట్ కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీని వీలైనంత వేగంగా కనుగొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన శనివారం కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యల పురోగతిని సమీక్షించారు. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దర్యాప్తును మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఈ విషయంపై ఆయన పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుతం పోలీస్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు నిర్వహిస్తున్న గాలింపు చర్యలకు అదనంగా మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ముఖ్యంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సేవలను కూడా వినియోగించుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక బాలిక ఇంటి పరిసరాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నందున ఆ ప్రాంతంలో విస్తృతంగా జల్లెడ పట్టాలని తెలిపారు. అడవుల్లో తిరగడంలో నైపుణ్యమున్న నిపుణులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్ల సహాయం తీసుకోవడం ద్వారా గాలింపును మరింత ప్రభావవంతంగా మార్చాలని సలహా ఇచ్చారు. చెప్పండి. చెప్పండి. రైట్గా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చేపడుతున్న చర్యలను డిప్యూటీ సీఎంకు వివరించారు. బాలిక ఆచూకీ కోసం ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని ఎస్పీ తెలిపారు. అత్యాధునిక డ్రోన్ల సహాయంతో అణువణువు గాలిస్తున్నామని, బాలిక ఇంటి చుట్టుపక్కల ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించామని ఆయన పవన్ కళ్యాణ్కు తెలియజేశారు. చెప్పండి. రైట్ డిప్యూటీ సీఎం ఆదేశాల నేపథ్యంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేసి అదనపు బలగాలను సమీకరించి బాలికను సురక్షితంగా గుర్తించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న పర్యవేక్షణతో ఈ కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. చెప్పండి. 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 ఇంటి వారికి కూడా దాడి చేసే విధంగా తల్లి కూడా ప్రధానంగా చెప్పిన దాదాపు రైట్ చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసులకు కీలక ఆధారంగా నిలుస్తుందని భావించిన కుటుంబం పెంపుడు కుక్క మరణించింది. దీంతో ఈ కేసు దర్యాప్తులో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో నివసిస్తున్న సుంకర గణేష్ భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది.
పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత శునకం మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఈ శునకం ఎక్కడైతే తీసుకువెళ్లేదో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం బెంగతోనూ ఇంటి వారికి కూడా దాడి చేసే విధంగా తల్లి కూడా ప్రధానంగా ఇలా చెప్పిన దాదాపు వ్యవధిలోనే శునకం ప్రాణం విడిచిన పరిస్థితి మాత్రం. దీంతో బాలిక జాడ కోసం పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని వదిలిపెట్టారు. జీపీఎస్ అమర్చిన తర్వాత ఆ శునకం సుమారు 80 నిమిషాల పాటు 8 కిలోమీటర్ల మేర సమీప పొలాలు, అటవీ ప్రాంతంలో తిరిగి మళ్లీ ఇంటికి చేరుకుంది. కానీ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్లే అలసటతో అది మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఆ శునకం మాత్రమే కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన పరిస్థితితో మనం చూస్తున్నాము. గత 2 రోజులుగా జీపీఎస్ ఆధారంతోనే పోలీసులంతా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఈ శునకం ఎక్కడైతే తీసుకువెళ్లేదో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం బెంగతో. ఇప్పటికే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు డ్రోన్ల సహాయంతో విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఇప్పుడు కీలక ఆధారం అనుకున్న శునకం కూడా మరణించడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. పోలీసులు కిడ్నాప్ సహా ఇతర కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో కీలకంగా ఆధారంగా మారిన ఏదైతే పెంపుడు కుక్క ఉందో శునకం కూడా ఈ రోజు మృతి చెందింది. గత 2 రోజులు